ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క హస్త కార్యములు ఎటువంటివి? దేవుడు తన హస్తాన్ని ఎవరికి తోడుగా ఉంచుతారు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో చాలా చక్కగా దేవుడు రాయించారు. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనని విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటివి. The hand of our God is for good on all who seek Him, and the power of His rod is against all who forsake Him. Hallelujah. దేవుని యొక్క హస్తము ఎవరికి తోడుగా ఉంటుంది? ఎందుకు తోడుగా ఉంటుంది అని అంటే, దేవుణ్ణి ఎవరైతే వెలుగుతూ ఉంటారో, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో, దేవుణ్ణి ఎవరైతే హృదయపూర్వకంగా వెంబడిస్తూ ఉంటారో, దేవుణ్ణి ఎవరైతే హృదయపూర్వకంగా నమ్ముతారో, దేవుని మీద ఎవరైతే ఆనుకొని ఆధారపడి జీవిస్తారో వారికి మాత్రమే దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది. ఆమేన్. అయితే ఆ హస్తము ఎందుకు తోడుగా ఉంటుంది? దేవుడు మనకు ఎందుకు తోడుగా ఉంటాడు? ఆయన హస్తం ఎందుకు తోడుగా ఉంటుంది అని అంటే, మేలు చేయడం కొరకు ఆయన హస్తము తోడుగా ఉంటుందట. ఎవరైతే ఆయన యందు ఆ విశ్వాసం నుంచి ఆయన ఆశ్రయిస్తారో, ఆయన ఆశ్రయించిన వారందరికీ మేలు చేయడం కొరకు ఆయన హస్తము తోడుగా ఉంచుతాడు. అలాగే మరొక భయంకరమైన మాట కూడా రాయబడింది. అదే ఆయన హస్తము ఆయనని విసర్జించు వారికి ఉగ్రతను రుచి చూపించడానికి ఉంటుందట. ఓ సో సాడ్ కదా. దేవుణ్ణి నమ్మి ఆయన ఆశ్రయించే వారికేమో మేలు చేయడం కొరకు ఆయన హస్తము తోడుగా ఉంటుంటే, అదే హస్తము ఆయన విసర్జించే వారి మీదకి ఉగ్రతను పంపిస్తుందట. దేవుని యొక్క హస్తం గురించి పలు చోట్ల వేరువేరుగా భక్తులు రాయడం జరిగింది. పిల్లలు కరుణా హస్తము అని, కుడి హస్తము అని, మహిమ కలిగిన హస్తము అని, ఆయన బాహువు అని అనేక రకాలుగా దేవుని యొక్క హస్తం గురించి రాయబడినది. చాలా మందిని దేవాన్ని మాకు తోడుగా ఉండు అని ప్రార్థన చేస్తూ ఉంటాము. వెరీ వెల్. బట్ కొంతమంది భక్తులు దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు ఏ విధంగా ప్రార్థన చేస్తారో తెలుసా? దేవా, నీ హస్తము మాకు తోడుగా ఉంచుము. హల్లెలూయా. Let your hand be with me, Lord. Let your hand be with me, Lord అని భక్తులు మొరపెట్టారు. దేవుని హస్తము తోడుగా ఉంటే ఏం జరుగుతుందో గ్రహించిన భక్తులు వారు క్లిష్టతరమైన పరిస్థితులలో దేవునికి let your hand be with me, Lord అని మొరపెట్టారు. దేవా, నీ హస్తము నాకు తోడుగా ఉంచుము. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 12వ వచనంలో మోషేకు దేవుడు తన మహిమ కలిగిన హస్తమును తోడుంచి నడిపించెను అని రాయబడినది. దేవుని హస్తము తోడుగా ఉండటం అంటే ఏమిటో నేను మీకు చూపిస్తాను. జాగ్రత్త
ప్రియులారా. లక్కీ కమ్ హియర్. ఇలా చూసారా బాబుని? ఇతను దేవుని చేత ఎన్నిక చేయబడిన దేవుని కుమారుడు, దేవుని ఆశ్రయించిన వ్యక్తి. ఈ వ్యక్తికి దేవుని యొక్క కరుణ హస్తము లేదా కుడి హస్తము తోడుగా ఉండి నడిపిస్తున్నప్పుడు ఆ హస్తము ఇతనికి ఎలా తోడుగా ఉంటుంది అనేది జాగ్రత్తగా నేను చూపిస్తాను. చూడండి ప్రియులారా. ఇతను ఇట్లా చెయ్యి పైకి లేపాడనుకోండి, మనుషులందరికీ రితేష్ మాత్రమే చెయ్యి ఎత్తినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇతని చేతితో పాటు ఒక అదృశ్య హస్తము ఆల్రెడీ ఇలా లేపబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ అదృశ్య హస్తము ఈ రితేష్కి తోడుగా ఉన్న దేవుని హస్తము మాత్రము మనుషులెవ్వరికి కనబడదు, మనుషులెవ్వరు చూడలేరు. బట్ దుష్టుడికి వాడి శక్తులకు మాత్రం ఖచ్చితంగా, వాడి సమూహానికి మాత్రం ఈ అదృశ్య హస్తము, ఇతనికి తోడుగా ఉన్న దేవుని హస్తము మాత్రం చక్కగా కనిపిస్తుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మోషే దేవుని ఆత్మ ద్వారా దేవుని హస్తము తోడుని బట్టి బలమైన కార్యాలు చేసినప్పుడు కొన్నిసార్లు కర్ర ఎత్తమని చెప్పారు. అలాగే శత్రువుతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం మనం చూసాం. అలాగే వారి ప్రయాణం అంతా మనం చూసినట్లయితే నేను గ్రహించినది మీకు తెలియజేస్తున్నాను దేవుని ప్రియులారా. ఇలాగున ఇతని చెయ్యి పైకెత్తాడు అనుకోండి, ఎదురు శత్రువులు వస్తున్నారు. దేవుడు ఇలా తన బాహువులు తన చేతితో పాటు పైకెత్తి తనకి ఎదురుగా వస్తున్న శత్రువులను ఎలా చూపిస్తాడు. డోంట్ మూవ్, డోంట్ మూవ్, డోంట్ టచ్ అని వెనక ఉండే శత్రువులకు వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఈ వార్నింగ్ ఇచ్చే ఈ అదృశ్యమైన కర్ణహస్తము శత్రువుకి మాత్రమే, వ్యతిరేక పరిస్థితులకు మాత్రమే అర్థమవుతుంది. మనుషులెవ్వరు గ్రహించారు. కానీ మోషే చెయ్యెత్తేది కాబట్టి జరిగాయి అని అంటారు. కానీ మోషే చేతితో పాటు దేవుని హస్తము అతనికి తోడుగా ఉండి ముందుకు నడిపించడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అలాగున దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేయి ఎత్తినట్టుగా కనిపిస్తాము. అయితే మన చేతితో పాటు వెనుక ఒక హస్తము పైకి లేవనెత్తబడే శక్తులకు వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే బైబిల్లో మనం గమనించినట్లే అపోస్తలులు పౌలు, పేతురు ప్రజల మీద చేతులుంచి ప్రార్థన చేయగానే వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అన్య భాషల్లో మాట్లాడింది అనే వాక్యాలు మనం చదువుతూ వింటూ ఉంటాం కదా. ఆ పౌలుకు, పేతురుకు అపోస్తలులు చేతులు పెట్టగానే కార్యాలు జరగటం లేదు. వారి చేతులతో పాటు దేవుని యొక్క కరుణ హస్తము కూడా వారి చేతుల మీద ఉండుట వలన అట్టి గొప్ప కార్యములు వారు చేయగలిగారు. అందుకే దేవుని సేవకులు చేతులేసి ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయనంటే, అభిషేకం వారి మీదకి వస్తూ ఉన్నది ఏంటంటే, గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే దాని అర్థము ఆ సేవకుల హస్తము మీద ఆయన హస్తము కూడా చాపబడి ఉంటుంది. అది దేవుని హస్తము తన సేవకులకు, తన భక్తులకు, ఆయన ఆశ్రయించే వారికి తోడుగా ఉండటం అన్నట్టే. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీకు ఆయన కరుణా హస్తము తోడుగా ఉండబోతుంది. హల్లెలూయా. ఆయన హస్తము నీకు తోడుగా ఉంచి ప్రయాణం చేయించబోతుంది.
రాజుతో చెప్పింది 31వ వచనం, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు వచ్చి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించి ఉన్నందున. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క హస్తము ఎజ్రాతో ఉన్నటువంటి వారందరికీ వారికి కలిగిన ఆస్తంతటికి తోడుగా ఉండటం వలన వారి ప్రయాణంలో ఎటువంటి దొంగల బారిన పడకుండా, ఎటువంటి శత్రుల చేతికి చెక్కకుండా, ఏ విధమైనటువంటి అపాయానికి గురి కాకుండా ఆ దేవుని హస్తము వారికి తోడుగా ఉండి వారి శత్రువులందరి చేతిలో నుండి, అపాయాలన్నింటిలో నుంచి, ప్రమాదకరమైన పరిస్థితులన్నింటిలో నుంచి తప్పించెను. రోజున నా దేవునితో మాట్లాడుతున్న మాట, నీ వెంట పడుతున్నటువంటి ప్రతి శత్రువు చేతిలో నుండి, నీవు భయపడుతున్న ప్రతి అపాయకరమైన ప్రమాదకరమైన పరిస్థితులలో నుండి నా దేవుని హస్తమునికి తోడుగా ఉండి తప్పించేటట్టుగా కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా యెబ్బేజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇట్లా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, యెబ్బేజు దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు, దేవా నీ హస్తము నాకు తోడుగా ఉంచి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియులారా, చదువుదామా? యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఇందాక ఎజ్రా ఎవరు? దేవుని ఆశ్రయించేవాడు కనుక దేవునికి ముందుగానే ప్రార్థన చేశాడు, నీ హస్తము తోడుగా ఉంచి ఏ శత్రుల చేతి చెందకుండా కాపాడు నాయనా అని ప్రార్థన చేస్తే ఆయన హస్తమును తోడుగా ఉంచి వారిని తప్పించాడు. అట్ ద సేమ్ టైం యెబ్బేజు కూడా దేవునికి మొరపెడుతున్నాడు, తండ్రి నీ చేయి నాకు తోడుగా ఉంచి ఏ కీడులో పడిపోకుండా, ఏ అపాయము కలగకుండా దానిలో నుండి నన్ను తప్పించయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థనను ఆలకించి తన హస్తమును తోడుగా ఉంచి ఏ కీడులో పడకుండా తప్పించిన సందర్భాలను మనం చూస్తాం. పైగా అతన్ని సరిహద్దుని విశాలపరిచి మరీ ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని హస్తము తోడుగా ఉన్నప్పుడు మనల్ని వెంట పడుతున్న, భయపడుతున్న ప్రతి శత్రువు చేతుల నుండి దేవుడు మనం తప్పిస్తాడు. అంతేకాదు దేవుని హస్తం మనం తోడుగా ఉన్నప్పుడు మన సరిహద్దులను ఆయన విశాలపరుస్తాడు. ఆమేన్. అదే ప్రార్థనలో మనం చూస్తే యెబ్బేజు, దేవా నీ హస్తము నాకు తోడుగా వచ్చి నా సరిహద్దులను విశాలపరిచి ఆశీర్వదించు తండ్రి అని అన్నప్పుడు దేవుడు అతని మనవి ఆలకించి తన హస్తము తోడుగా ఉంచుట వలన యెబ్బేజుని ఎలా ఆశీర్వదించాడు అని అంటే పిల్లారా, తన సరిహద్దులను విశాలపరిచాడు. Enlarge my boundary అని ప్రార్థన చేశాడు. Enlarge our territories అని మనం ప్రార్థన చేయాలి. దేవా మా సరిహద్దులను విశాలపరచు, మా టెరిటరీస్ ని విస్తరింపచే విశాలపరచిన మనము కూడా ప్రార్థన చేస్తే దేవుడు మన సంఘ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. నీ కుటుంబ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. నువ్వు చేసే బిజినెస్
శత్రువులపై ఘన విజయము మనకి కలుగుతుంది. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. నెహెమ్యా 2వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే నెహెమ్యా అంటున్న మాట, ఇదియో గాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును కూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయటకై బలము తెచ్చుకొనేది. నెహెమ్యా గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, నెహెమ్యా పడిపోయినటువంటి ప్రాకారాలను నిర్మించడం వరకు పిలువబడిన భక్తుడు. నెహెమ్యా దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడిన వాడు. అయితే నెహెమ్యా యొద్దకు ఒక పని చేయడానికి ఒక పని వచ్చినప్పుడు నెహెమ్యా ఏ మనిషి తట్టు చూడలేదు, ఏ అధికారులను ఆశ్రయించలేదు, కానీ దేవుడిని ఆశ్రయించాడు, దేవుని యందు నమ్మిక ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడు తన కరుణ హస్తాన్ని, తన కుడి హస్తాన్ని, తన మహిమ కలిగిన హస్తాన్ని నెహెమ్యాకు తోడుగా ఉంచడం వలన తను ఏ పని నిమిత్తం యెరూషలేము పంపబడ్డాడో ఆ పనిని సంపూర్ణంగా చేయడానికి దేవుడి హస్తం అతనికి సహాయం చేసినట్టుగా నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. అలాగే నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలను నిర్మించేటప్పుడు శత్రువులు వాటిని ఆపడానికి ప్రయత్నం చేశారు. అనేకమైన వ్యతిరేకతలు అతనికి వచ్చాయి. అనేకమైన ఆటంకాలు, అడ్డంకులు అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నెహెమ్యా దేవుని మాత్రమే ఆశ్రయించినందున, దేవుని మాత్రమే నమ్మినందువలన, దేవుని మీదే ఆధారపడినందున, దేవుని శక్తిని ఆశ్రయించినందున, దేవుని హస్తము తోడుగా ఉండాలని దేవునికి ప్రార్థన చేసినందున దేవుని హస్తము తోడుగా ఉంచి నెహెమ్యాకు ఎదురైన ప్రతి ఆటంకంలో నుండి, నెహెమ్యాకు అడ్డుపడిన ప్రతి శత్రువు మీద నెహెమ్యాకు ఘన విజయాన్ని ప్రసాదించి తను ఏ పని నిమిత్తం యెరూషలేము పంపబడ్డాడో ఆ పనిని తాను అనుకున్న టైంలో దేవుని చిత్త ప్రకారముగా నిర్మించడం జరిగింది. నెహెమ్యాకు తన శత్రులందరిపై దేవుడు ఘన విజయాన్ని ప్రసాదించాడు. ప్రియులారా, ఈ రోజున నువ్వు దేవుడి పరిచర్య చేస్తూ ఉన్నావేమో, దేవుడి మందిర సేవ చేస్తూ ఉన్నప్పుడు అపవాది అయినటువంటి సాతానుడు ఏ రీతిగా నీ పరిచర్యను, నీ సేవను, నీ కుటుంబాన్ని, నువ్వు చేయించిన బిజినెస్లను, నువ్వు చేయించిన పనులను అడ్డుకోవడానికి, ఆటంకం కలిగి చేయడానికి ఎన్ని రకాలుగా వాడు ప్రయత్నం చేస్తున్నాడో, వాడి ప్రయత్నాలన్నింటినీ దేవుడు తారుమారు చేయబోతున్నాడు. వాడు ఏ రీతిగా నేను అడ్డుకుంటూ నీకు విసిగి తెస్తున్నాడో, నిన్ను భయపెడుతున్నాడో, నిన్ను బాధకు గురి చేస్తున్నాడో, ఆ ప్రతి శత్రువు చేతిలో నుండి తప్పించడమే కాదు, వాళ్ళందరిపై, వాటన్నిటిపై నీకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు నా దేవుడు. ఒకవేళ ఈ రోజున నీ శత్రువు నీకు వ్యాధి ఏమో, నీ ఫైనాన్సెస్ ఏమో, నీ ఉద్యోగంలో ఎదుర్కొన్న ఆటంకాలేమో, నీ బిజినెస్లో ఎదుర్కొంటున్న ఆటంకాలేమో, నువ్వు చేయించిన మందిర సేవ పరిచర్యలో ఆటంకాలేమో, సాతాను పలు రకాలుగా నేను చుట్టుముట్టి శోధిస్తున్నాడేమో, అవమానిస్తున్నాడేమో, నిందిస్తున్నాడేమో, భయపడవద్దు, ధైర్యం వహించు. నీకు సహాయం చేయబోతున్నాడు, నీ కార్యం సఫలం చేయబోతున్నాడు. నా దేవుడి హస్తము నీకు తోడుగా ఉంచి ఈ శత్రులందరి మీద నీకు ఘన విజయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. 4వదిగా దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే జరిగే మరొక గొప్ప కార్యము, దేవుడు మనతో చేసిన వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్
నెరవేర్చబడతాయి. హల్లెలూయా. దేవుడు మనతో చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చబడటానికి దేవుని హస్తము తోడుగా ఉంటే చాలు. బైబిల్లో మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, 2 Chronicles chapter 6 verse 15. సొలొమోను మహారాజు తన జీవితంలో దేవుడు వాగ్దానములు నెరవేర్చిన తరువాత మాట్లాడుతున్న మాటలు దేవుని ప్రియులారా, నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు. ఎలా నెరవేర్చాడు అంటే, ఇంగ్లీష్లో కూడా మనం చదువుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది దేవుని పిల్లగా. Who have kept with your servant David my father what you declared to him, you spoke with your mouth and with your hand have fulfilled it this day. Hallelujah. ఏమంటున్నాడు సొలొమోను? నీ సేవకుడైన నా తండ్రితో నువ్వు సెలవిచ్చిన మాట, వాగ్దానము నీ చేతి ద్వారా ఈ దినమున కనబడినట్లుగా నువ్వు నెరవేర్చి ఉన్నావు ప్రభువా అని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు ఆయన నెరవేర్చిన వాగ్దానాలను బట్టి. మీకు బాగా అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను వినండి. దేవుడు మనం నోటితో మాట్లాడుతున్నాము, మాట్లాడినవి మనం చేయాలంటే చేతులతోనే చేయాలి. మాట్లాడటం నోటితో, ఏదైనా కార్యము చేయాలి అని అంటే చేతితో. అందుకే చేతి కార్యములు అని ఈ వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది. దేవుడు తన నోటితో పలికిన మాటలు నెరవేర్చాలంటే ఆయన హస్తము తోడుగా ఉండాల్సిందే. హల్లెలూయా. దేవుడు తన నోటితో పలుకుతాడు వాగ్దానములు, తన హస్తము ద్వారా తన కార్యములు నెరవేరుస్తాడు. మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ విధంగా అర్థం చేసుకోండి ప్రియులారా. అందుకని దేవుడు మనతో మాట్లాడిన మాటలు నెరవేర్చే సమయం వచ్చినప్పుడు, నెరవేర్చే దినములు వచ్చినప్పుడు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడే తన కుడి హస్తమును, తన బాహువులు మనకు తోడుగా ఉంచి వాటిని ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. బహుశా ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా ధైర్యం చేయున్నాయేమో. బహుశా దేవుడు నీతో చెప్పిన వాగ్దానములు, దేవుడు నీతో చేసిన నిబంధనలను నెరవేర్చడం కొరకు తన హస్తమును నీకు తోడుగా ఉంచి ఉన్నాడు. నీవు కూడా ఒక రోజు చెప్పబోతున్నావు, నా దేవుడు నాతో చెప్పిన మాటలు ఈ దినమున కనబడుచున్నట్టుగా వారు నెరవేర్చబడి ఉన్నవి అని. హల్లెలూయా. Yes, may God fulfill every covenant promise in your life. Hallelujah. నా దేవుడు సెలవిచ్చిన మాటలు, వాగ్దానాలు తప్పకుండా నీ జీవితంలో తన హస్తము తోడుగా ఉంచి నెరవేర్చబోతున్నాడు. నెక్స్ట్ 5వది, దేవుని హస్తము తోడుగా ఉంటే జరిగే 5వ గొప్ప కార్యం ఏంటి తెలుసా? చదువుదామా? నిత్య సుఖములను మనకు పరిచయం చేస్తాడు. నిత్యము సుఖ సంతోషాలతో, సమాధానముతో ఆయన సన్నిధిలో ఉన్న మేలులు, అటు ఆ హెవెన్లీ బ్లెస్సింగ్స్ తో పాటు ఎర్త్లీ బ్లెస్సింగ్స్ కూడా మనం భూమి మీద అనుభవించేటట్టుగా ఆయన హస్తము తోడుగా ఉంచి కార్యాలు చేస్తాడు. Psalm 16:11. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటే స్పష్టంగా ఈ మాటలు అక్కడ రాయబడినాయి. దేవుని ప్రియులారా, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు,
నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎట్ యువర్ రైట్ హ్యాండ్ ఆర్ ప్లెజర్స్ forevermore. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో ఏమున్నాయంట? నిత్య సుఖములు ఉన్నాయంట. దేవుని హస్తము తోడుగా ఉన్నప్పుడు ప్రారంభంలో మాట్లాడుతున్న మాట, ఆయన హస్తం ఎందుకు తోడుగా ఉంటుంది అని అంటే మేలు చేయటం కొరకు అని. ఏంటి ఈ 5వ మేలు నీకు చేసే మేలు అనంటే నిత్య సుఖములను నీకు పరిచయం చేయబోతున్నాడు. నిత్య సుఖములను నువ్వు ప్రయాణం చేయబోతున్నావు. అవి ఒకరోజు సుఖంగా ఉండి మరొక రోజు దుఃఖం ఉండే పరిస్థితి కాదు. నిత్యము, forevermore. అందుకే బైబిల్లో రాయబడిన చక్కని మాట ఏంటో తెలుసా? ఆయన తన గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన గుప్పినిలో, తన హస్తంలో ఏమున్నాయట? మేలులు, నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన ఆశ్రయించే వారికి ఆయన చేతిలో దాచబడి ఉన్నటువంటి మేలులు, నిత్య సుఖములను వారికి అనుగ్రహిస్తాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరులా, దేవునికి ప్రియమైన సేవకులారా, ఇప్పటి వరకు దేవుని పరీక్షించడం ద్వారా నలగొట్టబడి ఉన్నారా? ఒకవేళ తెలుసో తెలియక తప్పు చేయడం ద్వారా శిక్షించబడి నలగొట్టబడి ఉన్నారా? అలాగే దేవుని నిమిత్తము నిందించబడుతూ, అవమానించబడుతూ, వెక్కిరించబడుతూ, దూషించబడుతూ, విమర్శించబడుతూ అలిసిపోయిన స్థితిలో ఉన్నారా? ఇప్పటిదాకా సుఖం అంటే ఎరుగని స్థితిలో మీరు ఉన్నారా? దుఃఖము దుఃఖము, విచారము విచారము, సమృద్ధి లేని స్థితి, కరువు లేనితో కనుక మీరు ఉంటే, ఒకవేళ దేవుడే మిమ్మలను అలా నడిపించి ఉంటే ఇంతకాలము, ఇక మీదట శ్రమ పొందిన మీరు, అవమానపరచబడిన మీరు, లేని కరువులతో ప్రయాణం చేసిన మీరు సమృద్ధిలోనికి ప్రవేశిస్తున్నారు ఈ రోజు నుంచి. హల్లెలూయా. దేవుడు తన హస్తములకు తోడుగా ఎందుకు ఉంచుతున్నాడో తెలుసా? ఎప్పటిదాకా నీవు అనుభవించినటువంటి సుఖములు, సంతోషము, సమాధానములో నిన్ను ప్రయాణం చేయించడానికి, నీ కుటుంబాన్ని సర్వ సమృద్ధితో నింపబోతూ ఉన్నాడు ఆయన. నిత్య సుఖములు అంటే ఏమిటో దేవుడు నీకు తోడుగా ఉండి వాటిని నీకు పరిచయం చేయబోతున్నాడు. హల్లెలూయా. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. అతి శ్రేష్టమైన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. నిన్ను పోషించబోతూ ఉన్నాడు. ఈ రోజుతో నీ కరువును దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ లేమిని నీ ఇంట్లో నుంచి దేవుడు తొలగించి వేస్తూ ఉన్నాడు. పర్మనెంట్ గా నీ లేమిని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. నీ కరువు నీ కుటుంబాన్ని నుంచి వెళ్ళిపోతుంది. రైట్ నౌ. హల్లెలూయా. ఇప్పుడే నీ గృహంలోనికి సమృద్ధి ఛాయలు పెరుగుతున్నాయి. దేవుని హస్తము నీకు తోడుగా ఉండి నీ కుటుంబాన్ని, నీవు చేయించిన పరిచర్య, నువ్వు చేయించిన బిజినెస్, నువ్వు చేయించిన ఉద్యోగములో దేవుని హస్తం నీకు తోడుగా ఉండటం వల్ల నీవు అభివృద్ధిని చూడబోతున్నావు. హల్లెలూయా. దేవుడు సుఖము గుండా నేను ప్రయాణం చేయించబోతున్నాడు. దేవుడు నేను ఆనంద తైలముతో అభిషేకించి తన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషముతో పాటు ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ద్వారా కూడా నేను తృప్తి పరచబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. 6వదిగా దేవుని హస్తము తోడుగా ఉంటే మరొక గొప్ప కార్యం ఏంటో తెలుసా? దేవుడు మనకు ఘనతను అనుగ్రహిస్తాడు. దేవుని హస్తం ఎవరికైతే తోడుగా ఉంటుందో వారి దేవుడు ఈ కార్యాలన్నీ చేయడం ద్వారా ఘనపరుస్తాడు. అయితే ఈ విషయాన్ని నేను ఒక భక్తుల గురించి మాట్లాడిన తర్వాత ఘనతను దేవుడు ఎలాగ మనకి అనుగ్రహిస్తాడో నేను తెలియజేస్తాను.
పరిశుద్ధ దేవుడు మనందరితో ఈ మాట వింటూ నీతో మాట్లాడుతున్న మాట, గాడ్ విల్ టర్న్ యువర్ పెయిన్ ఇంటూ ది గ్రేటెస్ట్ విక్టరీ. హల్లెలూయా, హల్లెలూయా. You will have a great victory. దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని నీ శత్రువులపై నీవు ఎదుర్కొన్న ప్రతి వ్యతిరేకమైన పరిస్థితిపై అనుగ్రహించబోతున్నాడు. నీకు ఈరోజు నా దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము లూకా సువార్త 20వ అధ్యాయము 40-43 ఇంగ్లీష్ బైబిల్లో 41. The Lord said to my Lord, sit at my right hand until I make your enemies your footstool. Hallelujah. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఈ రోజు నా దేవుడితో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క కుడి హస్తము నీకు తోడుగా ఉంచి నీ శత్రువులపై నీకు ఘన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ వారంలోనే నీవు ఘన విజయాన్ని పొందుకోబోతున్నావు. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేయమంటున్నాడు? ఆయన నీకు ఘన విజయం ఇవ్వాలనుకుంటున్నాడు. తన హస్తకార్యము ద్వారా నీకు ఘన విజయం ఇవ్వాలనుకుంటున్నాడు. తన హస్తము నీకు తోడుగా ఉంచి నీకు విజయాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు. అయితే ఈ సమయంలో నువ్వు ఏం చేయాలి అంటే, సిట్ ఎట్ మై రైట్ హ్యాండ్ అంటిల్ ఐ మేక్ యువర్ ఎనిమీస్ యువర్ ఫుట్ స్టాండ్. హల్లెలూయా. నువ్వు నా కుడి పక్కన కూర్చో, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా మార్చే వరకు నువ్వు నా కుడి పక్కనే కూర్చో. అంటే అర్థం ఏంటో తెలుసా? నా కుడి పక్కన కూర్చో అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నీ పక్షంగా నీ శత్రువులతో యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇస్తాను. అంతవరకు నీవు సైలెంట్గా కూర్చో. హల్లెలూయా. దేవుని హస్తము తోడుగా ఉన్నప్పుడు దేవుడే మన పక్షాన కార్యాలు చేస్తారు. మన శత్రువులతో మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఏమీ కూడా ఉండదు. హల్లెలూయా. అయితే దేవుడు విజయించేంత వరకు దేవుడు ఏం చేయమంటున్నాడు? అంటిల్ shut down your mouth. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రోజున ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నేనండి దేవుడి బిడ్డ, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు, నిన్ను విసిగిస్తూ వెంటాడుతున్న శత్రువులపై నీకు విజయం ఇచ్చేటంత వరకు నీవు మౌనంగా ఉండు. నీవు ఊరకనే ఉండు. God wants you to keep your mouth shut. దేవుడి ఏదో గొప్ప అద్భుతం మీ జీవితంలో చేయబోతున్నాడు కనుక మౌనంగా ఉండమంటున్నాడు. నీ వెంటబడుతున్న శత్రువులతో, నీ విమర్శిస్తున్న శత్రువులతో, నీ దూషిస్తున్న శత్రువులతో నువ్వేమి కూడా బాధలోనికి తెగొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. Some people, they don't wait until they receive something. They are too busy. దేవుడు సైలెంట్గా ఉన్నామన్నప్పుడు, ఊరకనే ఉన్నామన్నప్పుడు కూడా వాదిస్తూ ఉంటారు, తిరుగుబాటు చేస్తూ ఉంటారు. దేవుడు ఏదైనా కార్యం చేస్తానని చెప్పిన తర్వాత చెప్పేటంత వరకు కొంతమంది ఆగలేరు. మధ్యలోని తొందరపాటు, మధ్యలోని అవిశ్వాసము, భయము, గందరగోళానికి గురవుతూ ఉంటారు. మన చుట్టూ శూన్యంగా ఉన్నప్పుడు
హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ శత్రులపై దేవునికి విజయం ఇస్తానంటున్నాడు కదా. ఆ విజయము నువ్వు అనుభవించాలంటే నీ వంతుగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏమీ లేదు. ఆ సీక్రెట్ ఒకటే, నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు సైలెంట్గా ఉండు. అదే ఈ సమయంలో, ఈ పరిస్థితిలో నువ్వు చేయాల్సినటువంటి పని. నీ శత్రులపై విజయం సాధించాలంటే, దేవుడు నీకు అనుగ్రహిస్తాననే విజయాన్ని నువ్వు రుచి చూడాలని అనుభవించాలి అంటే, నువ్వు ధరించుకోవాల్సిన ఆయుధము ఈ రోజున సైలెంట్గా ఉండటమే. ఎందుకంటే ప్రస్తుతం నీ శత్రువులు నీలో రియాక్షన్ చూడాలని, నిన్ను రెచ్చగొట్టాలని, నిన్ను ముందుకు సాగకుండా చేయాలని, నిన్ను పడద్రోయాలని, నిన్ను రెచ్చగొట్టి నీలో ఉన్న తప్పులను ఆ బయటికి తీయాలి అని, నీకు సంబంధించిన వాటిని దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నారట. అందుకని ఎవరు ఏమనుకుంటున్నా సరే, ఈ పరిస్థితులలో నీవు మాత్రం సైలెంట్గా ఉంటే సరిపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ కార్యం చేసే వరకు నువ్వు సైలెంట్గా ఉండాలా, వెయిట్ చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో యేసయ్య శిష్యులతో చెప్తున్న మాట, ఆయన ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు, పై నుండి శక్తి పొందు వరకు మీరు యెరూషలేములో ఉండండి, బయటికి వెళ్ళొద్దు. హల్లెలూయా. అంటిల్ అనే పదం వస్తూ ఉంటుంది. దేవుడు ఎన్నిసార్లు చెప్పిన శక్తి పొందే వరకు మీరు వేచి ఉండండి. దేవుడు ఏదైనా మనతో మాట్లాడినప్పుడు ఆ కార్యం జరిగేటంత వరకు మనం మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టడం చేయాలా. వెయిట్ చేయటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయంగా భావించాలి ప్రేమైన దేవుడి ద్వారా. సో ఈ రోజున సైలెంట్గా ఉండడం అంటే ఏంటంటే, సైలెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ యు పొజెస్. హల్లెలూయా. సైలెన్స్ ఈజ్ ది గ్రేటెస్ట్ వెపన్. సైలెన్స్ ఈజ్ ది పవర్ఫుల్ వెపన్. సైలెన్స్ ఈజ్ ది డెడ్లియెస్ట్ వెపన్. సైలెన్స్ ఈజ్ డేంజరస్ వెపన్. హల్లెలూయా. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్యను శిలువ శ్రమలకు దేవుడు అప్పగించినప్పుడు అపవాది చేత ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరూ ఆయన దూషిస్తూ విమర్శిస్తూ ఉన్నారు అన్యాయంగా. మరి అప్పటిదాకా యేసయ్య చనిపోయిన వారిని తిరిగి లేపాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, పుట్టి వారు నడిచారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. మరి ఆయన్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు, విమర్శిస్తూ దూషిస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆయన కామ్గా ఉండిపోయాడు, సైలెంట్గా ఉండిపోయాడు. ఎందుకంటే ఆ సమయంలో సైలెంట్నెస్ అనేది ఒక గోల్డెన్ కీ. అది ఒక ఆయుధం అని యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. అందుకే ఈ రోజు నేను గ్రహించాలని నేను ఇష్టపడుతున్నాను. సైలెంట్ పర్సన్ ఈజ్ ఏ వైజ్. హల్లెలూయా, హల్లెలూయా. సైలెన్స్ ఈజ్ గోల్డెన్. Silence is a sign of maturity. Hallelujah. In moments of silence, God works in your heart and your spirit is renewed. Hallelujah. ముఖ్యంగా క్రిటిసిజం అండ్ మిస్అండర్స్టాండింగ్ టైంలో మనం సైలెంట్గా ఉండటమే మంచిది. సో యువర్ సైలెన్స్ ఈజ్ killing your enemies. Hallelujah. Kill your enemies with your silence. Confuse your enemies with your silence. Defeat your enemy with your silence. Defeat your enemy with your weapon. Hallelujah. Hallelujah. Yes, silence is a greatest weapon.
హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే యువర్ సైలెన్స్ సేస్ ఐ విల్ నాట్ బి మూవ్డ్, ఐ విల్ నాట్ బి స్వైడ్, ఐ నో హూ ఐ యామ్, ఐ నో హూజ్ ఐ యామ్. హల్లెలూయా. నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే దానిలో నీకు తెలుసు చాలా అర్థాలు ఉన్నాయి. నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే నువ్వేమైనా నీకు తెలుసు కనుక, ఆ టైంలో సైలెంట్ గా ఒక ఉత్తమం కనుక నువ్వు అలా ఉన్నావని నీకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. నువ్వు ఆ శత్రువులు ఎప్పుడేం చేస్తారు తెలుసా? దే ఎక్స్పెక్ట్ రియాక్షన్స్. హల్లెలూయా, హల్లెలూయా. But when you choose silence, it confuses them, it frustrates them. Hallelujah. They don't know what to do. Hallelujah. అందుకే దేవుని పిల్లలా ఈ సమయంలో నువ్వు సైలెంట్గా ఉండాలి. నీ శత్రువుల యొక్క వాదనకి వెళ్ళవద్దు. ఎస్, నీవు విమర్శన గురవుతున్నావు, దూషించబడుతూ ఉన్నావు, వ్యతిరేకతలు నీ మీదకి వస్తూ ఉన్నాయి. అయితే ఇది సమయం సైలెంట్గా ఉండగలిగితే దేవుడు నీకు వీటన్నిటిపై వాళ్ళందరిపై అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించి నీ శత్రువులను నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మనుషులేమి పరిస్థితులేమి నీ పాదపీఠంగా దేవుడు చేయబోతున్నాడు. నీ పాదం దగ్గరికి దేవుడు శత్రువులను తీసుకొని రాబోతున్నాడు. నీ పాదము దగ్గర తగ్గించుకొని నీ శత్రువులు తిరిగి అక్కడికి రాబోతున్నాడు. అంటిల్ నువ్వు సైలెంట్గా ఉండాల్సిందే. హల్లెలూయా. యువర్ సైలెన్స్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్ ఈజ్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్, ఇట్ ఈజ్ ది ఎబిలిటీ టు హోల్డ్ యువర్ పీస్. హల్లెలూయా, 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 hallelujah. When silence becomes your greatest weapon. Hallelujah, hallelujah. So నీవిప్పుడు ఏం చేయాలి? ఉన్న పరిస్థితుల్లో సైలెంట్గా ఉండటము ఉత్తమము. Hallelujah. You see, when you choose to remain silent, especially in the face of criticism, gossip or negativity, you send a powerful message. Hallelujah, hallelujah. అందుకే సైలెన్స్ ఈజ్ ది డెడ్లియెస్ట్ వెపన్. మౌనంగా ఉన్నాము అని అంటేనే శత్రువుకి మనం ఇండైరెక్ట్ ఏం చెప్తున్నామో తెలుసా? అతనికి నీ పని అయిపోయింది అని. దేవుడు మనల్ని ఎందుకు సైలెంట్ మనమన్నాడు తెలుసా? ఆయన కార్యం చేయడానికి, ఆయన మీ పక్షంగా పోరాడటానికి, ఆయన మీ పక్షంగా యుద్ధం చేయడానికి, ఆయన మీ యొక్క ద్వారం తెరవ చేయాల్సి ఉంది కనుక, ఆయన మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు కనుక నీవు నోరు మూసుకొని కూర్చో, ఊరకనే ఉండు అని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్ల సైలెన్స్ ఈజ్ ది మోస్ట్ అట్రాక్టివ్ అండ్ డేంజరస్ వెపన్ దట్ ప్రామిసెస్ your growth and progress. Hallelujah. Eager attitude, power of silence. పక్షిరాజు ఉన్నటువంటి శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? సైలెంట్గా ఉంటుంది. ఎత్తుగా ఉండి తనకి కావలసిన దాన్ని చూజ్ చేసుకుంటుంది. దానిని పొందుకునే వరకు, దానిని చేత పట్టుకునే వరకు, దానిని అనుభవించే వరకు సైలెంట్గా ఉండి పైనుంచి చూస్తుంది. సైలెంట్గా అక్కడి నుంచి బయలుదేరుతుంది. దాని జాడ పక్క ఉన్న దేనికి కూడా తెలియదు. సైలెంట్గా వెళ్ళిపోయి దేని మీద దృష్టి పెట్టిందో అప్పటి వరకు సైలెంట్గా ఉండి మూవ్ అయిపోయి దాన్ని పట్టుకొని వెళ్ళిపోయి తినేసేస్తుంది. సో ఈగర్ యాటిట్యూడ్, పవర్ ఆఫ్ సైలెన్స్. మన యాటిట్యూడ్ కూడా దేవుని ప్రజలముగా సైలెన్స్. హల్లెలూయా. సైలెన్స్ అనేది మనకి శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది అని మర్చిపోవద్దు దేవుని ప్రియులారా.
silence. Hallelujah. Hallelujah. Silence is not empty, it is full of answers. Silence is the best answer to someone who doesn't value your voice. Hallelujah. Hallelujah. So God wants you to keep your mouth shut. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నీ శత్రువులపై అత్యధికమైన విజయం ఇవ్వబోతున్నాడు. నీ శత్రువులకు కూడా తెలియదు నువ్వు ఓడిపోయావు అనుకుంటున్నారు, నువ్వు కింద పడిపోయావు అనుకుంటున్నారు. బట్ దేవుడు నీకు వాటన్నిటిపై వాళ్ళందరూ అత్యధికమైన విజయం ఇచ్చి వాళ్ళకంటే ఎత్తుగా లేపి నిలబెట్టబోతున్నాడు. Satan is fighting your mind because God is about to give you more than you can imagine. సాతానుని రెచ్చగొట్టడానికి నీతో ఎందుకు ఫైట్ చేస్తాడు తెలుసా? దేవుడు నీవు ఊహించనిది గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. దాన్ని చెడగొట్టడానికి అనేక మందిని మీదకి రేపుతున్నాడేమో, అనేక వ్యతిరేకమైన పరిస్థితులు వస్తున్నాయేమో. ఒక్క సీక్రెట్, నీకు ఎదురవుతున్న ఆటంకాలు, వ్యతిరేకతలు, నీ మీద పోరాడుతున్న శత్రువులు, వారు మనుషులు కావచ్చు, సాతాను కావచ్చు, మరి ఏదైనప్పటికీ దేవుడు వాటిని అనుమతించినది నీ విజయము కొరకు, నీ ఎదుట అద్భుతము చేయడం కొరకే. హల్లెలూయా. 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 ఇది నీ కాలము అని మర్చిపోవద్దు. దేవుని హస్తము నీకు తోడుగా ఉండి నీ జీవితంలో కార్యాలు చేయబోతుండగా there is no bad time for you, there is no bad season for you. You can play football with your enemy, situation that is bigger than you, enemy that was mightier than you, whatever it is, whoever it is. నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో నీ శత్రువులు కూడా తత్తరపోయేటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. మరి ముఖ్యంగా నీ శత్రువుల ఎదుట ఈ తనల పైకి లేవనెత్తడానికి నువ్వు దేవుడు కార్యం చేసేటంత మౌనం. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, హిజ్కియా. హిజ్కియా అనేది అన్య రాజు, సన్హెరీబు అనే అన్య రాజు అన్ని దేశాలను జయించి ఈ హిజ్కియా దేశం మీదకి, దేవుని ప్రజలు ఉంటున్న దేశం మీదకి దండెత్తి వచ్చాడు. అప్పుడు వాడి పదజాలాలు కూడా భయంకరంగా ఉన్నాయి. మూత్రం అంటున్నాడు, మలము అని మాట్లాడుతున్నాడు. ఎంతో భయంకరంగా హిజ్కియా రాజు యూదా ప్రజలను ఎగతాళి చేస్తున్నాడు, వెక్కిరిస్తున్నాడు, దూషిస్తున్నాడు, విమర్శిస్తూ ఉన్నాడు. ఆ టైంలో హిజ్కియా మనుషులను ఆశ్రయించలేదు, రాజులను ఆశ్రయించలేదు, తనకున్న బలాన్ని ఆశ్రయించలేదు, దేవుని ఆశ్రయించాడు. ఆ రాజు బలముతో వచ్చాడు. తన సేనాధిపతి అయినటువంటి రబ్షకేను పంపించాడు, ఒక ఉత్తరం రాయించి పంపించాడు. భయంకరంగా మాట్లాడుతూ, బెదిరిస్తూ, భయపెడుతూ ఉన్నాడు. యూదా ప్రజలను రాజుని రెచ్చగొట్టి యుద్ధం చేయాలి అన్నదానికి రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు హిజ్కియా దైవ జ్ఞానముతో దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని దగ్గర నుంచి సమాధానం తీసుకొని తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే హిజ్కియా యూదా ప్రజలతో ఏమన్నాడో తెలుసా? ఆ టైంలో ఏమన్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, యూదా ప్రజలారా, ఈ సన్హెరీబు రబ్షాకే మీరు రాసిన ఉత్తరంలో
లేదు. హల్లెలూయా. 2వ రాజులు 18వ అధ్యాయం 36లో హిజ్కియా యూదా ప్రజలతో మాట్లాడుతున్నాడు. యూదా ప్రజలారా, ఆ రాజు మాట్లాడుతున్న భయంకరమైన మాటలు భయపడవద్దు, ప్రత్యుత్తరం కూడా ఇవ్వద్దు. మనం ఈ సమయంలో సైలెంట్ గా ఉంటే బలము కలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నది. మన పక్షంగా ఆయన యుద్ధం చేసి మన శత్రులపై మనకు విజయాన్ని ఇస్తాడు కనుక ఈ సమయంలో మీరు ప్రత్యుత్తరమేమి వారికి ఇవ్వద్దు, సైలెంట్ గా ఉండండి, ఏమి వారి మాటలకు రియాక్ట్ అవ్వద్దు అని చెప్పినప్పుడు కేవలం దేవుని సంఘం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ సన్హరీబు, రబ్షాకే వారి ఉత్తరంలో రాయించిన మాటలు, వారు మాట్లాడుతున్న మాటలని హిజ్కియా యూదా ప్రజలు మాత్రమే కాదు, వారికి తోడుగా ఉన్న యెహోవా దేవుడు కూడా విన్నాడు. విని ఏమన్నాడు తెలుసా? ఎవరిని నువ్వు వెక్కిరిస్తున్నావు, ఎవరిని నువ్వు హేళన చేస్తున్నావు, ఎవరిని విమర్శిస్తున్నావు, ఎవరిని ద్వేషిస్తూ దూషిస్తున్నావు? దేవుడైన నన్నేనా? నా ప్రజలను దూషించడానికి నీవు ఏ పాటి వాడివి? నీ ముక్కుకు గాలము వేసి నీవు వచ్చిన దాన్ని కలిగి తిరిగి సిగ్గుతో తలదించుకుని వెళ్ళేటట్టుగా చేస్తాను అని అన్నాడు. దేవుడు హిజ్కియాతో తన ప్రజలతో మాట్లాడాడు. మీరు మౌనంగా ఉండండి, నేను ఈ పక్షాన కార్యం చేస్తానని చెప్పాడు. దేవుడు ఆ కార్యం చేసేటంత వరకు హిజ్కియా యూదా ప్రజల మీదకి దండెత్తి వచ్చిన రాజు తన సైన్యాన్ని బలాన్ని దేవుడు నాశనం చేసేటంత వరకు హిజ్కియా యూదా ప్రజలు సైలెంట్ గానే ఉన్నారు. దేవుడు సరైన సమయంలో తన దూతకు ఆజ్ఞాపించి ఒక్క రాత్రికే శత్రువు యొక్క బలవంతాన్ని, శత్రువులను నాశనం చేసేసాడు, హతమార్చేశాడు. వీరు యుద్ధం చేసే పని లేకుండానే దేవుడి వారి పక్షాన యుద్ధం చేసి వారి శత్రువు ఒక్కరు కూడా మిగలకుండా హిజ్కియాకు యూదా ప్రజలకు శత్రువుపై ఘన విజయాన్ని ప్రసాదించాడు. హిజ్కియా శత్రువులపై, యూదా ప్రజల మీదకి వచ్చిన శత్రువులపై దేవుడే శత్రువై విరోధి పగ తీర్చుకుని తీర్పు తీర్చాడు. తన ప్రజలకు విజయం ఇచ్చాడు. తన మీదకి వచ్చిన రాజుకు, ఆ శత్రువుకు సిగ్గు కలుగు చేసి తన దేశానికి తిరిగి వెళ్ళేటట్టుగా చేశాడు. నీ మీదకి రెచ్చిపోతూ వస్తున్న శత్రువులకు దేవుడు సిగ్గులు కలిగ చేస్తున్నాడు. కొందరు శత్రువులను నీ మిత్రులుగా చేస్తున్నాడు. కొందరు శత్రువులను నీ పాదాలను తగ్గించుకొని వచ్చేలా చేస్తున్నాడు. వారికి వేరే దిక్కు లేదు. నీ దగ్గరకు వస్తేనే వారికి కొంతమంది శత్రువులను దేవుడు నీకు దూరం చేస్తూ ఉన్నాడు. కొంతమంది శత్రువులను దేవుడు నీకు నీ ఎదుట వారు సిగ్గుపడేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. నీ శత్రువులపై దేవుడు విరోధి ఆయను. హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు తన హస్తము తోడుగా ఉంచి మేలు చేస్తాడు. తన ప్రజలకు విరోధంగా వచ్చిన శత్రువులకు ఆయనే విరోధి అయి ఉగ్రతను కురిపిస్తాడు, తీర్పు తీరుస్తాడు. దేవుని ప్రియులారా, ఈ రోజున ఈ మాట గ్రహించినట్లయితే నీ శత్రులపై విజయమే కాదు, నీ శత్రులకు సిగ్గు కాదు, నీ శత్రుల కంటే తనపైకి లేవనెత్తే సమయం ఇది. సైలెంట్గా ఉంది. ఇదంతా జరిగిన తర్వాత హిజ్కియాకు విజయం వచ్చిన తర్వాత మనం చదివితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 35:20-23 వరకు హిజ్కియాకు సమృద్ధి, ఘనత వచ్చిందంట విజయంతో పాటుగా. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో 6 గొప్ప కార్యాలు చేయడానికి ఆయన హస్తమును నీకు తోడుగా ఉంచి ఉన్నాడు. ఇక మీదట నా దేవుని కుడి హస్తము, తన బాహువే, తన కరుణ కలిగిన హస్తమే, తన మహిమ కలిగిన హస్తమే నీ జీవితంలో మహిమ కార్యాలు చేయడానికి తోడుగా ఉంచుతూ ఉన్నాడు. ప్రియమైన మోషే, నా బాహుబలం తక్కువ అయినా అని అడిగిన దేవుడు నీకు తన హస్తము తోడుగా ఉంచి సహాయం చేయడానికి ఆయనే నీ కొరకు ద్వారాలు తెలుస్తూ ఉన్నాడు. తన బాహు నీ విషయమే తక్కువ కాలేదంటే సహోదరులా, తన బాహు ఎంత బలమైనదో, ఆయన గుప్పిని విప్పితే ఆ సమృద్ధి ఏమిటో, నిత్య శుభములు అంటే ఏమిటో
నీ శక్తులపై దేవుడు ఇవ్వబోతున్న ఘన విజయం ఏమిటో, నిన్ను దేవుడు ప్రతి విషయం తప్పించేటువంటి కార్యములు ఏమిటో, అంతేకాదు నీ సరిహద్దుల విశాలపరిచి ఆయన హస్తము నీకు తోడుగా ఉన్నదని రూఢీపరచుకోబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఈ రోజు దేవుడు చెప్తున్న మాటలను విశ్వసించి విశ్వాసమును బట్టి బలము తెచ్చుకో. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే సమర్థుడని నీవు బలము కలిగి ధైర్యము వహించి నువ్వు దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టినడనా నీ కార్యములు సఫలము చేయి. దేవుని హస్తమైకు తోడుగా ఉంది. ఆయనే నీకు సహాయం చేయటకు వచ్చేయుచున్నాడు. ఆయన నీకు సహాయం పంపించి ఉన్నాడు. దూతల ద్వారా సహాయము, మనుషుల ద్వారా సహాయము, శత్రువుల ద్వారా కూడా నీకు సహాయం పంపవచ్చు ఉన్నాడు. హల్లెలూయా. నలుదిక్కుల నీ కొరకు ద్వారములు తెరిచి మరి నీకు దేవుడు సహాయం చేయబోచుండగా వేచి మౌనముగా. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు, వెనక శత్రువులు తరుముతున్నప్పుడు, మార్గమే లేనప్పుడు భయపడుతున్న ఇశ్రాయేలు దేవుడు చెప్పిన మాట, భయపడవద్దు నా ప్రజలారా, ఓరకనే నిలిచిన చూడుడి. ఇప్పుడు చూసిన శత్రువులు మీ జీవితంలో మరెన్నడూ చూడకుండా వారి మీద మీకు అత్యధిక విజయం ఇస్తాను, నా మహిమని మీకు కనపరుస్తాను అని చెప్పిన దేవుడు ఈ రోజున మీ వెంటబడుతున్న శత్రువులు, మీకు ఆటంకం ఉన్న శత్రువు, మిమ్మల్ని విసిగిస్తున్న శత్రువులు మీ జీవితంలో మరి ఎన్నడూ మీరు చూడకున్నట్టుగా దేవుడు వాటన్నిటిపై మీకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చి తన మహిమని చూసేటట్టుగా కార్యం చేయబోతున్నాడు. తన కరుణా హస్తము ద్వారా, తన బలమైన హస్తము మీకు తోడుగా ద్వారా దేవుడు మీ శత్రువును అణిచి మీకు విజయాన్ని ఇచ్చి తన మహిమని మీ ద్వారా అనేకులకు రూఢీపరచబోతున్నాడు. ఈ మాటలు మనందరి హృదయాల్లో నా దేవాది దేవుడు స్థిరపరచును గాక, ఫలింపజేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే నాయన, మాకు తొందర ఎక్కువ. నువ్వు కార్యం చేసే వరకు మేము ఆగలేక మమ్మల్ని ఊరికి అంటున్న వారి మీద మేము కూడా మాట్లాడుతున్నాం నాయన. మేము సైలెంట్గా ఉండటం ఎంత ఉత్తమమో, సైలెన్స్ అనేది ఎటువంటి వెప్పనో నీ ప్రజలకు బోధించిన దాన్ని బట్టి స్థుతిస్తున్నాం. సైలెంట్గా ఉండే కృపను, మీ ఆత్మ సామర్థ్యాన్ని నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయండి. నువ్వు చెప్పిన ప్రతి మాటను ప్రభువా, ప్రతి వాగ్దానము, ప్రతి నిబంధనలు, ప్రతి ప్రవచనమును ఎదురు చూస్తున్న ఈ బిడ్డలందరి నెరవేర్చే వరకు నీ హస్తము తోడుగా ఉంచు తండ్రి. నీ హస్తము తోడుగా ఉంచి మా సరిహద్దు విశాలపరచండి. మా యొక్క శత్రువు ఉంచిన ప్రమాదాలను, అపాయాలను కీడు నుంచి కూడా తప్పించండి. మా శత్రువుపై మాకు విజయాన్ని అనుగ్రహించండి. ఇప్పుడు దాకా నలిగిపోయి నీ పిల్లలకు నిత్య సుఖాలను అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా, నీ వాగ్దానాలను నెరవేర్చి ప్రతి ఒక్కరికి ఘనతనిచ్చి నీ మహిమను చాటి చెప్పమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపించచ్చు. యేసయ్య ఘననామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.